సో అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడాగా నుంచి వచ్చేసాను. అండ్ ఈరోజు డేట్ వచ్చేసరికి 20 జూలై 2025. సో నేను అక్కడికి వెళ్ళి అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను డైరెక్ట్. సో అక్కడ సౌండ్ సిస్టమ్ పెట్టారు, మొత్తం సౌండ్స్ అయితే ఉన్నాయి. ఈరోజు బోనాలు కదా, సో అందరికీ హ్యాపీ బోనాలు. అండ్ ఇంకా మనకి గణేష్ సంబంధించిన పాదాలు ఉంటాయి కదా, సో అవైతే స్టార్ట్ చేసారు. అండ్ మొత్తం వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేసారు. మన శిల్పి రాజేంద్ర సార్ అయితే వచ్చారు. అండ్ మనకి వరిపొట్టు పెట్టి మనకి మట్టి ఇంకా వరిపొట్టు రెండు కలిపి అయితే మిక్స్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. సో ఇదైతే సెకండ్ లేయర్కి అయితే యూజ్ చేస్తారు వరిపొట్టు అనేది. సో డీటెయిల్గా అయితే బ్లాగ్ తీసిన. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఇప్పుడైతే నేను హైదరాబాద్ బడాగా నుంచి వచ్చేసిన. అండ్ 20 జూలై సో ఈవినింగ్ అప్డేట్. సో దగ్గరికి వెళ్ళి అయితే డీటెయిల్గా అయితే వ్లాగ్ చేస్తాం. సో మనకి గణేష్ సంబంధించిన మట్టి వర్క్ అయితే కంటిన్యూస్గా నడుస్తూనే ఉంది. సో ఇక్కడ మనకి వరిపొట్టు యూజ్ చేసి అయితే మట్టిని సో అట్లా ఏమంటారు కలిపి వరిపొట్టు ఇంకా మట్టి కలిపి అయితే మనకి మిక్స్ చేస్తారు. సో కాళ్ళతో తొక్కుతారు అనుకోకండి. సో వాళ్ళు అట్లనే చేస్తేనే మిక్స్ అవుతుంది బాగా. సో ఇక్కడ మనకి గడ్డి కూడా యూజ్ చేసి మనకి చిన్నగా కూడా చేస్తారు. సో ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తే కొంచెం క్లియర్గా. అండ్ అట్లా మిక్స్ ఇది మనకి సెకండ్ లేయర్కి అయితే యూజ్ చేస్తారు. సో ఇక్కడ మనకి చిన్నవి కూడా చేస్తారు. సో మనకి ప్లేట్స్ ఉంటాయి. సో ఫస్ట్ లేయర్కి సంబంధించినవి అయితే ఇవి. సో గడ్డితో మిక్స్ చేసి అయితే చేస్తారు. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్గా మనకి ఏ విధంగా అయితే మిక్స్ చేస్తారో. సో ఇలా మనకి తొక్కుతారు, అంటే తొక్కడం అంటే బ్యాడ్గా కాదు. సో చెప్పులు మొత్తం అట్లనే మిక్స్ అవుతుంది. సో అట్లా చేస్తేనే మిక్స్ అవుతుంది. సో వాళ్ళ వృత్తి కాబట్టి సో అట్లనే చేస్తారు వాళ్ళు. లాస్ట్ ఇయర్ కూడా అట్లనే చేస్తుంటారు. సో ఇక్కడ మనకి సో చిన్నవి అయితే చేసుకుంటారు. సో ఇవి కూడా మనకి ఫస్ట్ లేయర్కి అయితే యూజ్ చేస్తారు. సో మెయిన్ విగ్రహాలకి అయితే పెడతారు. ఇక్కడ చూడవచ్చు మొత్తం కంప్లీట్గా అయిపోయింది. మొత్తం ఇట్లా తొక్కి అంటే ఇట్లా మొత్తం మిక్స్ అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది. మొత్తం వరిపట్టు ఉంటుంది కదా, సో గట్టిగా గలవడానికి అయితే అట్లా చేస్తారు. ఇక్కడ మొత్తం మనకి వర్క్స్ అయితే చేస్తూనే ఉంటారు మట్టి కనుక. అండ్ ఇక మన గడ్డి సంబంధించిన వర్క్స్ కూడా చూపిస్తా. సో ఈ గడ్డి యూజ్ చేసి అయితే వాళ్ళు అక్కడ చేస్తారు కదా. సో మొత్తం మనకి ఇట్లా డీటెయిల్గా అయితే చేస్తుంటారు. సో అవన్నీ పక్కన పెట్టుకుంటారు. వన్స్ అయిపోయినాక మొత్తం చూడొచ్చు. సో ఇట్లా చిన్నవి అయితే చేసుకోరు. లాస్ట్ టైం అయితే నొత్తులో పెట్టారు. సో ఇప్పుడైతే మనకి ఇక్కడ అమ్మవారికి సంబంధించి వాసవి కన్య పరమేశ్వరికి సంబంధించిన బేస్ వర్క్ ఇది. సో మొత్తం అయిపోయింది. అండ్ ఇది నించొని ఉంటుంది, అమ్మవారు నించొని ఉంటారు కాబట్టి సో ఇదైతే చేస్తారు. అండ్ బ్యాక్డ్రాప్లో చెట్టు కూడా మొత్తం వెల్డింగ్ చేస్తారు, అంటే వెల్డింగ్ టీం వాళ్ళు చేస్తారు. సో అది కూడా చేస్తారు మెల్లగా. సో మొత్తం ఒక మెయిన్ రాడ్ కూడా ఫిక్స్ చేశారు. సో మనకి జాలీ వర్క్ చూడొచ్చు మొత్తం అయిపోయింది. సో మార్నింగ్ ఉన్నదే ఉంది. సో నాకు తెలిసి మెల్లగా చేసుకుంటూ పోతారు, మెల్లగా ఒక్కొక్కటి చేస్తారు. సో ఇక్కడ మనకు గణేష్ వేరే విగ్రహాలకు సంబంధించిన బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, సో అవైతే చేస్తారు. సో అవి డీటెయిల్గా అయితే ఒక్కొక్కటి చేస్తారు. సో డీటెయిల్గా అంటే ఇప్పుడు మనకి చెయ్యి, కాళ్ళు, ఫేస్ అండ్ చెస్ట్ అట్లా డిఫరెంట్ బాడీ పార్ట్స్ అయితే చేస్తారు. హయగ్రీవ స్వామికి, ఇటు మనకి పూరి జగన్నాథ స్వామికి అండ్ గజ్జలమ్మ దేవికి, శ్రీ వాసవి కన్య పరమేశ్వరి ఆ మాతకు కూడా అన్నిటికైతే చేస్తారు ఇట్లా. సో ఇక్కడ మనకి గణేష్ బ్యాక్ సైడ్ చూడొచ్చు మొత్తం తడకలు అయితే పెట్టేసారు. సో ఏం కనిపించదు. సో వెల్డింగ్ అన్న వాళ్ళైతే పైన మొత్తం వెల్డింగ్ చేసుకుంటారు. సో స్నేక్స్ కూడా ఫిక్స్ అయిపోయినాయి పైన. సో స్నేక్స్ కూడా మొత్తం కంప్లీట్గా అయితే ఫిక్స్ చేసారు. అండ్ ఇక్కడ మనకి బేస్ కూడా మొత్తం సన్న సీకులు ఉంటాయి కదా, సో అవి అడ్డంగా అండ్ పొడుగ్గా అయితే చూపిస్తా ఒకసారి. అది అడ్డంగా అండ్ పొడుగ్గా, సో ఒక ప్లస్ షేప్లో, సో వర్టికల్ అండ్ హారిజాంటల్గా అయితే పెట్టుకుర్రు. మొత్తం ఇట్లా ఏమంటారు మనకి కింద బేస్ ఎట్లా చేసారు అట్లా మనకి గణేష్ సంబంధించిన పీఠం అయితే ఇట్లా చేసారు. సో ఇక్కడ మనకు పాదాలు రెడీ చేసారు. సో అదైతే చూపిస్తా. మొత్తం పాదాలు ఇక్కడ ఫిక్స్ చేస్తారు వన్స్ అయిపోయినాక వెల్డింగ్ పని. సో పాదాలు అయితే ఈరోజు స్టార్ట్ చేసారు. శిల్పి రాజేంద్ర సార్ అయితే వచ్చి అయితే చేస్తారు. అండ్ ఇది కూడా మనకి బ్యాక్డ్రాప్లో వస్తుంది. సో ఇది ఐరన్ బ్యాక్డ్రాప్లో పెడతారంట. సో అన్న వాళ్ళకి అడిగి తెలుసుకున్నా. సో ఇది మొత్తం బ్యాక్డ్రాప్లోకి వస్తుందంట. సో గ్లోబ్ పక్కనే డెకరేటివ్ లాగా వస్తుందంట. సో అది అయిపోయినాక మళ్ళీ ఒకసారి చూపిస్తా మొత్తం కంప్లీట్ అవ్వనా. ఇంకా నేను ఇక్కడ మనకి పాదాలు చూపిస్తా. సో లోపలే ఉంది. సో ఇక్కడ లోపల మనకి పాదాలు అయితే రెడీ అవుతాయి. సో ఇక్కడ గజ్జలమ్మ దేవి అయితే మొత్తం వర్క్ అవ్వలే. సో కొంచెమే చేసారు. సో సన్న సీకులు ఒక్కటే పెట్టారు ఇక్కడ చూడొచ్చు. సో సన్న సీకులు అయితే పెట్టారు. మొత్తం బేస్ ఇది. సో బేస్ అయితే పెద్దగా ఉంది, పీఠంలో కూర్చొని ఉంటారు కదా అమ్మవాళ్ళు. సో ఇది మనకు పాదాలు గణేష్ పాదాలు చూడొచ్చు ఎలా ఉందో. మొత్తం స్టార్ట్ చేసారు. ఈరోజు స్టార్ట్ చేస్తే ఒక
1 డే పడుతుంది, ఎందుకంటే మనకి లోపల కూడా ఇంకో వెల్డింగ్ అనేది చేస్తారు. సో సన్న సీకులు పెట్టుకుంటూ పోతారు కదా, సో ఆ విధంగా ఉంటుంది. సో గణేష్ పాదాలు కొంచెం చిన్నగా అనిపిస్తున్నాయి ఈసారి, లాస్ట్ ఇయర్ కొంచెం పెద్దగా ఉండే. సో మీ ఒపీనియన్ చెప్పండి. అండ్ చూడొచ్చు శిల్పి రాజేంద్ర సార్, శిల్పి రాజేంద్ర సార్ వచ్చి అయితే మెజర్మెంట్స్ ఇచ్చారు. సో ఈసారి మనకి శిల్పి రాజేంద్ర సార్ వచ్చేదాకా వెయిట్ చేశారు. సో ఈరోజు అయితే వచ్చారు, ఎన్ని రోజులు అయితే వెయిట్ చేసిండు శిల్పి రాజేంద్ర సార్ కోసం. సో ఈరోజు అయితే వచ్చారు కాబట్టి ఇంకా స్టార్ట్ చేసారు. సో పాదాలు అయితే మొత్తంకి స్టార్ట్ చేసారు. ఇంకా మనకి ఇది కూడా అయిపోతే మనకి 2 డేస్లో అయిపోతే గణేష్కి కూడా మనకి జాలీవాట్ పెడతారు. సో ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందో పాదాలు. సో పైన స్ట్రైట్గా వచ్చింది. సో స్ట్రైట్ ఎందుకంటే మనకి జాయింట్ చేస్తారు కదా, సో మనకి యాంకిల్ ఉంటుంది, గణేష్కి సంబంధించిన యాంకిల్ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకి మొత్తం ఫింగర్స్ కూడా ఫిక్స్ చేస్తారు. ఒక ఫింగర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మిగతా ఫింగర్స్ కూడా చూడొచ్చు. ఇక్కడ నాగబాబన్ అయితే మెజర్మెంట్ తీసుకుంటారు. సో ఒక్కొక్కటి ఫింగర్ కూడా మెజర్మెంట్స్ ఉంటాయి, డీటెయిల్గా చేయాలి కాబట్టి ఒక్కొక్క మెజర్మెంట్ యూజ్ చేసి అయితే అన్నవాళ్ళు చేస్తారు. సో చూడొచ్చు, చూస్తూనే ఉండండి ఎలా మెజర్మెంట్ చేస్తారు. సో ఇక్కడ మనకి సెకండ్ రౌండ్. సో 2 కాళ్ళు కాబట్టి సో 2 అయితే రెడీ చేస్తారు. ఇంకా ఇవే మనకి చూడొచ్చు, ఒకసారి చూపిస్తా డీటెయిల్గా. మనకి యాంకిల్ కూడా వచ్చింది. సో లాస్ట్ ఇయర్ కూడా యాంకిల్ వచ్చిండే, కొంచెం చిన్న ఉండే, ఈసారి యాంకిల్ కొంచెం పెద్దగా. సో యాంకిల్ అంటే అదే మనకి జాయింట్, సో కాళ్ళ దగ్గర జాయింట్లో ఉంటాయో అదైతే చెప్తున్నా. అండ్ ఫింగర్స్ కూడా చూడొచ్చు మెజర్మెంట్స్ ఎట్లా తీసుకుంటారు అన్నవాళ్ళు. సో ఈ విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటారు. సో నెంబరింగ్, సో 22 అట్లా ఉంది కదా, 6 అట్లా. సో ఇవే ఇక్కడ ఉన్నాయి. సో ఈ 2 కాళ్ళు రేపు మార్నింగ్ కల్లా అయిపోతాయి మొత్తం. ఇక్కడ మనకి జూట్ పీచ్, సో జూట్కి సంబంధించి పీచ్ అవుతుంది. సో ఇక్కడైతే మనకి సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా చూసినందుకు. అండ్ రేపైతే ఇంకా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనకి గణేష్ సంబంధించిన పాదాలు ఎట్లా రెడీ అయినా రేపటికల్లా అది అయిపోతాయి నాకు చేసి. సో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి.